బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది అంగన్వాడీలను అరెస్ట్ చేశారు పోలీసులు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చలో విజయవాడ కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను అరెస్ట్ చేశారు. తమ పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారంటూ అంగన్వాడీలు మండిపడుతున్నారు. తెల్లవారుజామున శిబిరంలోకి వచ్చి అరెస్టులు చేశారని ఆరోపించారు. టెంట్ కూల్చేసి లైట్లు ఆపేసి బలవంతంగా రూడ్చుకుంటూ బడిల్లోకి ఎక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా కూడా నిరసనకు పిలుపునివ్వడంతో సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్ల, అలాగే చిలుకలూరుపేట, రోపిచర్ల అంగన్వాడీలను అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. ఏదైతే నిన్న తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ నిన్న చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీ కార్మికులు అయితే వెళ్లారు. నిన్న విజయవాడలో పెద్ద ఎత్తున కూడా అంగన్వాడీ కార్మికులు అయితే పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్న కార్మికులు పోలీసులు అయితే ఆ టెంటులు, కుర్చీలు మొత్తం తీసేసి అక్కడ ఎంతమంది అయితే ఉన్నారు అంగన్వాడీ కార్మికులకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక పోలీస్ స్టేషన్లు తీసుకెళ్లి అరెస్టులు చేయడం అయితే జరిగింది. అయితే రాత్రి తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఏదైతే ఈ అంగన్వాడీ కార్మికులు ఉన్నారో ఈ కార్మికులు ఉన్న టెంట్ శిబిరాలు వద్దకు వచ్చి పోలీసులు భారీ ఎత్తున చేరుకొని ఆ టెంట్లు మొత్తం తీసేసి, కుర్చీలు మొత్తం తీసేసి కూడా ఆ కార్మికుల్ని జిల్లాలో ఉన్న పలు పోలీస్ స్టేషన్లకు అయితే తరలించడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే అంగన్వాడీ టీచర్లకి, అంగన్వాడీ హెల్పర్లకు సంబంధించి తమ వేతనాలు కానీ తమకున్న సమస్యలు కానీ తక్షణమే పరిష్కరించాలని చెప్పి నిన్న పెద్ద ఎత్తున విజయవాడలో ఆందోళన కార్యక్రమం అయితే చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆందోళన కార్యక్రమంలో నిన్న ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున ఏపీ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్స్ కానీ ఇటు ఎవరైతే హెల్పర్లు ఉంటారో వాళ్ళు కూడా విజయవాడ భారీ ఎత్తున చేరుకొని ఒక పెద్ద శిబిరం ఏర్పాటు చేసుకొని అక్కడ పెద్ద ఎత్తున తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఆందోళన అయితే చేస్తున్నారు. ఈ ఆందోళనకు సంబంధించి కూడా నిన్న ఉదయం మొత్తం కూడా పోలీసులు కూడా చూస్తూనే ఉన్నారు. ఇవాళ తెల్లవారుజామున అయితే పోలీసులు భారీ ఎత్తున విజయవాడలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్మికులు ఎక్కడైతే భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు అక్కడ భారీ ఎత్తున పోలీసులు అయితే చేరుకొని వాళ్ళు ఉన్న టెంట్, వాళ్ళు ఎక్కడైతే ఆందోళన చేస్తున్నటువంటి టెంట్, కుర్చీలు మొత్తం తీసేసి కూడా అక్కడ ఉన్న కార్మికుల్ని పలు జిల్లాలకైతే బస్సుల్లో బలవంతంగా ఎక్కించుకొని స్టేషన్లో అయితే కూర్చోబెట్టడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా 20 నుంచి 30 మంది అంగన్వాడీ కార్మికులను అయితే ఈ రోజు తెల్లవారుజామున అయితే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే అంగన్వాడీకి టీచర్స్ కి వర్కర్లకు సంబంధించి కొంత సమస్యలు ఉన్నాయి, తమ వేతనాలు కూడా పెంచాలి, మాకున్న సమస్యలు కూడా తక్షణమే నెరవేర్చాలని చెప్పేసి ఆందోళన చేయడానికి మేము వెళ్ళాం. కానీ మేము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చేయడానికి వెళ్ళలేదు. మమ్మల్ని ఎందుకు మీరు బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళి బస్సులు ఎక్కించి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడుతున్నారని చెప్పేసి ఇటు అంగన్వాడీ కార్మికులు అయితే ఆందోళన చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే మేము సానుకూలంగానే మేము మా బాధలను మేము చెప్పుకుంటున్నాం కానీ మేము ఎలాంటి గొడవ కానీ ఎలాంటి రాస్తారోకలు కానీ కూడా చేయడం లేదు, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి కూడా పోలీసులతో మాట్లాడడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. పోలీసులు అయితే వీళ్ళు ఏదైతే అంగన్వాడీ కార్మికులు అడిగే వాటికి నిరాకరించి మీరు తక్షణం ఇక్కడి నుంచి ఖాళీ చేయాలా, లేకపోతే బలవంతంగా అయినా ఖాళీ చేపిస్తామని చెప్పేసి పోలీసులు అయితే పలుసార్లు హెచ్చరించడం కూడా జరిగింది. అయితే ఈ అంగన్వాడీ కార్మికులు మాత్రం పోలీసులు సైతం లెక్క చేయకుండా కూడా రాత్రి అంతా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న శిబిరాల వద్ద కూర్చొని భారీ ఆందోళన అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి భారీ ఎత్తున పోలీసులు అయితే శిబిరాల వద్ద చేరుకొని వాళ్ళని బలవంతంగా బస్సులు ఎక్కించుకొని ఎక్కడైతే అందుబాటులో పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అక్కడికి తీసుకెళ్లేసి వదిలిపెట్టడం అయితే జరిగింది. అయితే ప్రతి మన ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి పోలీస్ స్టేషన్లకు అయితే కొంతమంది అంగన్వాడీ కార్మికులను అయితే తీసుకొచ్చి వదిలిపెట్టారు. అయితే ఇవాళ 11-12ంటికి సరే మీరు అయిపోయింది, మీరు ఇళ్ళకెళ్ళండి అని చెప్పేసి పోలీసులు చెప్పడంతో మీరు ఎలాగైతే తీసుకొచ్చారో మీ వాహనాల్లోని మమ్మల్ని మా ఇళ్ళకడ వదిలిపెట్టాలని చెప్పేసి పిడుగురాల పోలీస్ స్టేషన్ లో అయితే అంగన్వాడీ కార్మికులు అయితే ఆందోళన చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆందోళన భారీ ఎత్తు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐకి ఇటు కార్మికులకు అయితే గొడవ అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మమ్మల్ని బలవంతంగా ఈడ్చుకొచ్చి బస్సుల్లో ఎక్కించుకొచ్చారు, ఇప్పుడు మమ్మల్ని ఎలాగైతే తీసుకొచ్చారో అలానే మా ఇళ్ళ కాడ మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పేసి ఇటు అంగన్వాడీ కార్మికులు అయితే పోలీసులు అయితే డిమాండ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే కొద్దిపాటు ఘర్షణ వాతావరణం కూడా చోటు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తమ ఎక్కడున్నాం ఏందనేది కూడా తమ ఇళ్లలో ఉన్న వాళ్ళకైతే సమాచారం ఇచ్చామని కూడా ఇటు అంగన్వాడీ కార్మికులు అయితే చెబుతున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ ఏదైతే
బలవంతంగా ఈడ్చుకొచ్చి బస్సు ఎక్కించే క్రమంలో ఒక మహిళలకైతే గాయాలైన కూడా చెప్పుకోవచ్చు. ఆ మహిళకి చేతికి గాయం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటు అంగన్వాడీ కార్మికులు కూడా ఇటు ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇటు ఏడ్చగలటం సరైన పద్ధతి కాదు. మమ్మల్ని మేము ఆడవాళ్ళవి మేము సానుకూలంగానే మా బాధలు మేము చెప్పుకోవడానికి వచ్చాం, కానీ మేము ఏది కూడా మేము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి అయితే మేము రాలేదు. మా సమస్యలను చెప్పుకొని మా సమస్యలను నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తున్నాం, కానీ మేము రోడ్లు ఎక్కి కానీ లేకపోతే ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు చేయడానికి కూడా మేము ఆడవాళ్ళం మేము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చేయము. మా పాటికి మేము ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఆ ధర్నా కార్యక్రమం చేసుకుంటాము, కానీ మా గలం అనేది ఏదైతే కూటమి ప్రభుత్వం వినపడడానికే మేము ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము. కూటమి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకొని మాకు ఏదైతే హామీలు ఇచ్చున్నారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి కూడా తమ అంగన్వాడీ కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటు అంగన్వాడీ కార్మికులకి ఇటు పోలీసులకు అయితే ఒక చిన్నపాటి ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక తెల్లవారుజామున ఇటు బలవంతంగా పోలీసులు బలవంతంగా వెళ్లి ఎక్కడైతే శిబిరాల వద్ద ఉన్న మహిళలని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కొచ్చి బస్సుల్లో ఎక్కించడం కూడా చాలా దారుణం అని కూడా చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతానికి విజువల్స్ లో చూస్తా ఉన్నాం. ఇటు రంపిచాల పోలీస్ స్టేషన్ లో అయితే మహిళలు అయితే ఆ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే కూర్చొని అక్కడే టిఫిన్లు తెప్పించుకొని చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. కనీసం ఈ మహిళలని కనీసం ఒక మహిళా ఎస్ఐని కానీ మహిళలకు సంబంధించిన ఒక 4-5 సిబ్బంది కూడా లేకుండా మమ్మల్ని మహిళలను కూడా చూడకుండా ఇక్కడ పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఎంతవరకు సంబంధిస్తుందని చెప్పి ఇటు కుటుంబ ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏపీ వ్యాప్తంగా కూడా ఇలా కొన్ని పోలీస్ స్టేషన్లకు అయితే ఇటు అంగన్వాడీ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ స్వామి.